హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం 2 ఫిబ్రవరి 2026 న్యూస్ పేపర్ని తెలుగులో చూద్దాం. సో ఇక్కడ నేను హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను. ఏ ఎడిషన్ అయినా సరే సేమ్ ఆర్టికల్స్ ఏ రోజు ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1st బడ్జెట్ అనేది ప్లేస్ చేస్తారు కాబట్టి ఈరోజు పేపర్ మొత్తం బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్స్ నిండిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ బడ్జెట్ గురించి కొన్ని హైలైట్స్ చెప్పేసి అసలు బడ్జెట్లో ఏముంటాయో అన్నీ చెప్పిన తర్వాత నేను ఈరోజు కొన్ని ఆర్టికల్స్ తీసుకొని నేను రిలేట్ చేస్తాను. అలాగే మీకు క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో ఏ టాపిక్స్ పైన వస్తాయో కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ అట్ లాస్ట్ మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అనే వర్డ్ ఓన్లీ మనం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే కాదు, ఈవెన్ మన డే టు డే లైఫ్లో కూడా బడ్జెట్ లేదురా మామ ఈరోజు వద్దు పార్టీ తర్వాత చేసుకుందాం అని చెప్పి నార్మల్గా మనం క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు కూడా బడ్జెట్ ఈజ్ లో, బడ్జెట్ ఈజ్ హై, బడ్జెట్ ఉంది, బడ్జెట్ లేదు అని మనం ఎవ్రీడే మాట్లాడుకుంటాము. అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటంటే మన మనీకి సంబంధించింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. నా బడ్జెట్ గురించి చెప్పాలంటే నాకు ఎంత అమౌంట్ వస్తుంది, నేను ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాను, అది సరిపోతుందా సరిపోదా. ఎవ్రీ మంత్ సరిపోదు. కొన్నిసార్లు ఏం చేయాల్సి ఉంటుందంటే కొన్నిసార్లు అప్పు తెచ్చుకోవడం కానీ, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి బారో చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు ఏంటంటే తక్కువ ఖర్చు అయితే మాత్రం కొంత అమౌంట్ మిగులుతుంది. ఆ మిగిలిన అమౌంట్ నా సేవింగ్స్ అవుతాయి అన్నమాట. సో అలా ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఎక్కడి నుంచి మనీ వస్తున్నాయి, ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, ఇన్ కేస్ సరిపోకపోతే ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు, అండ్ అదే కాకుండా వాళ్ళు ఏమైనా సేవింగ్స్ చేసుకున్నట్టయితే సేవింగ్స్, సరే నాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, నాకు ఇన్కమ్ సోర్సెస్ కూడా ఎక్కువ కావాలి అంటే ఎలా ఇన్కమ్ ఎక్కువ తీసుకురావచ్చు, అండ్ నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను ఎలా ఖర్చు పెడుతున్నాను, ఎవరికి ఎంత ఖర్చు పెడుతున్నాను, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా పిల్లలు ఉంటారు. సో నా పిల్లలు ఏంటంటే ఐస్ క్రీమ్స్ డిమాండ్ చేయడం కానీ, ఎవ్రీడే నాకు అది కావాలి ఇది కావాలి, ఏ బొమ్మలు చూస్తే ఆ బొమ్మలు కావాలి, అండ్ ఈవెన్ నేను వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు సపోజ్ ఇప్పుడు అశోక్ నగర్ హాస్టల్లో ఉన్నారు అనుకోండి. సో మీకు అరౌండ్ ఎవ్రీ మంత్ ఒక 10,000 మీ పేరెంట్స్ పంపిస్తున్నారు అనుకోండి. ఆ 10,000లో మీరు ఏం చేయాలి, అరౌండ్ 7,000 to 8,000 మీరు హాస్టల్కే స్పెండ్ చేస్తారు. అండ్ మిగతా 2,000 కానీ 2,500 కానీ ఏం చేస్తారంటే కొన్నిసార్లు టిఫిన్ బాగలేకపోతే బయట తినడానికి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టేషనరీ బుక్స్ పెన్నులు కొనుక్కోవడానికి కానీ, ఆర్ఎల్స్ ఏదైనా బుక్ కొనుక్కోవడానికి కానీ, ఆర్ఎల్స్ స్ట్రెస్ అయిందని చెప్పి మూవీస్కి వెళ్ళడం కానీ, బయట పార్టీస్కి వెళ్ళడం కానీ అలా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో మీ బర్త్డే వచ్చింది అనుకోండి, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరూ పార్టీస్ అడుగుతూ ఉంటారు కాబట్టి పార్టీ ఇవ్వాల్సిందే. ఆ టైంలో ఏంటంటే మీకు డబ్బులు సరిపోవు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు తెలిసిన వాళ్ళ దగ్గర అడుక్కోవడం కానీ, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర బారో చేయడం కానీ, ఆర్ఎల్స్ మీ పేరెంట్స్ని ఎక్కువ మనీ ఇవ్వండి అని అడగడం కానీ. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు కొంత డెఫిసిట్లో ఉంటారనమాట. కొన్నిసార్లు ఏంటి లేదు ఈ మంత్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాను, తక్కువ ఖర్చు పెట్టాలని చెప్పి కొంచెం లిమిట్లో పెట్టుకొని మీరు ఖర్చు తక్కువ చేసి సేవింగ్స్ మిగులుతాయన్నమాట. కొన్ని ఇయర్స్ అయింది మీరు అశోక్ నగర్కి వచ్చేసి 1 year 2 years అయింది, ఇన్కమ్ పేరెంట్స్ని అడగాలి అంటే నాకు నామోషిగా ఉంది, నేను అడగదలుచుకోవట్లేదు అనుకొని మీరు ఏం చేస్తారు, కొన్నిసార్లు మీరు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్కి వెళ్ళడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పార్ట్ టైంలో జాబ్ చేయడం కానీ. సో అలా మీరు ఇన్కమ్ అనేది డైవర్సిఫై, ఇంటి నుంచి వచ్చేది కాకుండా ఇంకా మీరు ఇన్కమ్ అనేది డైవర్సిఫై చేస్తారు. సో మొత్తానికి చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్లో ఉండేది మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ సోర్సెస్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క ఎంటర్ప్రీనర్షిప్ ఉందా, ఆర్ఎల్స్ మీరు వర్క్ చేస్తున్నారా, పార్ట్ టైం చేస్తున్నారా, ఫుల్ టైం చేస్తున్నారా, ఎన్ని ఏరియాస్లో చేస్తున్నారు, అండ్ మీరు ఇంట్లో ఏమైనా చిన్న బిజినెస్ పెట్టుకున్నారా. సో అదంతా వచ్చేసి మీ ఇన్కమ్ అవుతుంది. అండ్ మీరు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ రెంట్ కానివ్వండి, హాస్టల్ రెంట్ కానివ్వండి, మీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెసే కానివ్వండి, మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇస్తున్నారనుకోండి అవనుకోండి, ఆర్ఎల్స్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ మీకు డబ్బులు అడిగితే వాళ్ళకి లెండ్ చేయడం కానీ, అలా ఎలా స్పెండ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత డెఫిసిట్ అనేది మీకు ఉంది, ఆర్ ఎంత సేవింగ్స్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ మనం ఎప్పుడైనా సరే మన బర్త్డేకి ఒక రెజల్యూషన్ అనేది తీసుకుంటాము. ఆ బర్త్డేకి రెజల్యూషన్ ఎలా ఉంటుంది, ఈసారి నుంచి నా ఇన్కమ్ పెరుగుతూ ఉండాలి, ఇన్కమ్ అనేది కొంచెం మంచిగా స్టేబుల్గా ఉండాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఆర్ఎల్స్ నేను నా గర్ల్ ఫ్రెండ్కి ఇది గిఫ్ట్ ఇవ్వాలి, నా వైఫ్కి ఇది గిఫ్ట్ ఇవ్వాలి, నా పిల్లల ఫ్యూచర్ కోసం సెక్యూర్ చేయాలని ఎలా ఆలోచిస్తున్నామో, ఇన్ ద సేమ్ వే మన గవర్నమెంట్ కూడా మన ప్రజలందరి కోసం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. సో మనం గవర్నమెంట్ రన్ చేయాలి అంటే కంపల్సరీ మనకి కొన్ని బిల్డింగ్స్ ఉండాలా, అందులో కొంతమంది వర్క్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉండాలా. అంతేకాకుండా
కొన్నిసార్లు వాళ్ళకి బోనస్ కూడా ఇస్తున్నారు, కొన్నిసార్లు వాళ్ళకి శాలరీ హైక్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఏంటి మనము వేరే కంట్రీస్కి కూడా గ్రాంట్స్ ఫ్రీగా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. అండ్ అలా అలా మన గవర్నమెంట్ కూడా ఒక క్లియర్ కట్గా అసలు ఎంత రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్, గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సెస్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్లో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అలాంటివి. సో ఎంత రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి? ఓన్లీ ట్యాక్సెస్ అంటే కాదు, ఇంకా కొన్ని ఫీజెస్ కూడా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్లా బిల్లులు అని చెప్పి అదని ఇదని, ఎలక్ట్రిసిటీ బిల్స్ అని. సో అలా మనకి ఎన్ని సోర్స్ ఆఫ్ రెవెన్యూస్ ఉన్నాయి అండ్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్నిసార్లు పెన్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు రిటైర్ అయిన తర్వాత, ఆ పెన్షన్స్ కానివ్వండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొన్ని స్కీమ్స్ అనేది తీసుకొస్తుంది, పిల్లల కోసం, పెద్దల కోసం, ఉమెన్ కోసం, ఇండస్ట్రీస్ కోసం అలా. అంతేకాకుండా కొన్నిసార్లు సబ్సిడీస్ ఇస్తుంది గవర్నమెంట్. మనకి ఓన్లీ యూరియా ఒక బస్తా 400కే దొరుకుతుంది, కానీ దాని మీద గవర్నమెంట్ కొంత సబ్సిడీ అనేది ఇస్తుంది అనమాట. సో అలా గవర్నమెంట్ ఖర్చులన్నీ ఏంటో లెక్కేసుకుంటారు అనమాట, వాటిని టాలీ చేస్తారు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత రెవెన్యూ వచ్చినా కూడా గవర్నమెంట్కి సరిపోదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బయట నుంచి అప్పు, డెట్ అనేది చేస్తుంది అనమాట. ఆ డెట్ అనేది మన ఇండియాలో ఉన్న పీపుల్ దగ్గర తీసుకోవచ్చు, లేకపోతే ఇండియా అవుట్ సైడ్ కూడా తీసుకోవచ్చు అనమాట ఆ డెట్స్ గురించి. అండ్ అంతేకాకుండా మనకి ఈసారి 1 year డెవలప్మెంట్ ఎలా చేయాలనుకుంటుంది మన గవర్నమెంట్, అండ్ అలాగే ఎలాంటి స్కీమ్స్ ఏ పీపుల్కి తేవాలనుకుంటుంది, ఏ సెక్టార్స్ తేవాలనుకుంటుంది, అండ్ అంతేకాకుండా ఇన్కమ్ సోర్సెస్ ఎలా డైవర్సిఫై చేయాలనుకుంటుంది, అదంతా ఉండేదే మన బడ్జెట్ అనమాట ఇన్ సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు మనం బడ్జెట్ గురించి ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే, బడ్జెట్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112లో చెప్పారు. అది ఏంటంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని అంటారనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బడ్జెట్ అనే పదం ఎక్కడ మన కాన్స్టిట్యూషన్లో రాసి లేదు, కానీ దాన్ని మనం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాము. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది మన ఆర్టికల్ 112లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ బడ్జెట్లో ఏముంటాయి అంటే, బడ్జెట్ ఒక డాక్యుమెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్లో క్రిటికల్గా గవర్నమెంట్ యొక్క టాక్సేషన్ పాలసీస్ కానివ్వండి, ఎక్స్పెండిచరు, రెవెన్యూ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ బడ్జెట్లో ఏముంటాయంటే నెక్స్ట్ 1 year గవర్నమెంట్ యొక్క డెవలప్మెంట్ ప్రయారిటీస్, ఏ ఏరియాలో ప్రయారిటీ చేస్తున్నారు వాళ్ళు, అంతేకాకుండా వాళ్ళకున్న ఎకనామిక్ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి, అంతేకాకుండా గ్రోత్ని ఎలా ఫోకస్ చేస్తున్నారు, వెల్ఫేర్ని ఎలా ఫోకస్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనుకుంటున్నారు, అలాగే ఫిజికల్ డిసిప్లిన్ అంటే ఎంత మనీ వస్తుంది, ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఎలా వాటిని బ్యాలెన్స్ చేయాలని చెప్పేది ఫిజికల్ డిసిప్లిన్ అనమాట. అంతేకాకుండా రీసోర్స్ని ఎలా మొబిలైజ్ చేయాలి, ఎలా వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ని డైవర్సిఫై చేయాలి, ఏ డిపార్ట్మెంట్కి ఎంత అలాకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సెంట్రల్ గవర్నమెంట్లో అరౌండ్ 59 మినిస్ట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, అలా డిఫరెంట్ మినిస్ట్రీస్. ప్రతి ఒక్క మినిస్ట్రీ వాళ్ళు కొన్ని స్కీమ్స్ అనేవి లాంచ్ చేస్తారు, అవి రన్ చేస్తారనమాట. ఆ స్కీమ్స్ రన్ చేయడానికి మనకి మీరు చదివే ఉంటారు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటారు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అంటారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లో 100% ఫండ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టేట్స్ సెంట్రల్ స్పాన్సర్డ్ అనేవి స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటారనమాట. అలాంటి స్కీమ్స్ రన్ చేయడానికి ఏ మినిస్ట్రీకి ఏ స్కీమ్కి ఎంత అలాట్ చేస్తున్నామో కూడా ఈ బడ్జెట్లో అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనమాట. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఈ బడ్జెట్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే, మన ప్రాసెస్ ఏంటి అసలు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం, పాస్ చేయడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఇయర్ February 1st రోజు మన ఫినాన్స్ మినిస్టర్ ఈ బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఎస్పెషలీ బడ్జెట్ స్పీచ్ని ప్రతి ఒక్కరికి అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళకి ఒక కాపీ అనేది ఇస్తారనమాట. ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క వర్డ్ తను చదువుతుందనమాట మన ఫినాన్స్ మినిస్టర్. నిన్న మొత్తం న్యూస్లో అదే హైలైట్ ఏంటంటే మన ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ని చదవడం అనమాట. దాన్నే బడ్జెట్ ప్రెజెంటేషన్ అంటాం. ఆ ప్రెజెంటేషన్ అయిన తర్వాత డిబేట్స్, డిస్కషన్స్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం జల్ జీవన్ మిషన్ గురించి చదువుకున్నాము. జల్ జీవన్ మిషన్ కింద మనం ట్యాప్ వాటర్ పెట్టినప్పటికీ కూడా యూసేజ్ చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా ఈసారి బడ్జెట్లో చాలా అమౌంట్ దానికి అలోకేట్ చేశారు.
సో అపోజిషన్ వాళ్ళు కానీ మిగతా ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు క్వశ్చన్స్ అనేది రేస్ చేస్తారు. పని చేయట్లేదు కదా, సరే యూజ్ చేయడం, దానివల్ల ఇంప్లిమెంట్ చేయడం దేనికి, అంత అమౌంట్ ఎందుకు అని చెప్పి డిబేట్స్ అవ్వడం కానీ. అండ్ ఈవెన్ సర్వ శిక్ష అభియాన్ గురించి కూడా మంచి ఫండ్స్ అనేవి ఈసారి అలాకేట్ చేశారు. అసలు ఎందుకు అంత అలాకేట్ చేశారని చెప్పి అపోజిషన్ మెంబర్స్ క్వశ్చన్స్ అడగొచ్చు, క్రాస్ క్వశ్చన్స్ అడగొచ్చు, డిబేట్స్ అవ్వచ్చు, డిస్కషన్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు అది గొడవ పెట్టుకునేంత వరకు కూడా వెళ్తాయి అన్నమాట. మీకు కనుక అట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ డిబేట్స్ చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉంటాయి ఏంటి డిబేట్స్ అని చెప్పి. ఓకే, సో దాని తర్వాత ఫైనల్గా డిబేట్స్ అయిన తర్వాత ఒక ప్రయారిటీకి వస్తారనమాట. ప్రయారిటీ ఏ ఏరియాస్లో ఎంతెంత ప్రయారిటీ ఇవ్వాలి. అందులో మళ్ళీ ఇంకా కట్ మోషన్స్ ఉంటాయి, పాలసీ కట్ మోషన్, ఎకనామిక్ కట్ మోషన్, టోకెన్ కట్ మోషన్ అని చెప్పి. పాలసీ కట్ మోషన్ అంటే ఎంటైర్ ఆ పాలసీనే క్యాన్సర్ చేస్తారు. ఎకనామిక్ కట్ మోషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్కి 100 crores పెట్టారనుకోండి, దాన్ని కాస్త కొంచెం తగ్గించడం, 80 crores కానీ 70 crores 60 crores అలా. టోకెన్ కట్ మోషన్ అంటే 1 rupee కింద తీసిస్తారనమాట. సో ఒక్కసారి మీరు ఆ మోషన్స్ కూడా చూసుకుని, ఆ మోషన్స్ అన్నీ పాస్ అయిన తర్వాత మనకి ఆ ప్రయారిటీస్ అయితే ఏమైతే ఉంటాయో ఆ ప్రయారిటీస్ని ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్కి వెళ్తుందన్నమాట. మన పార్లమెంట్లో కమిటీస్ కూడా ఉంటాయి. అందులో మనకి 2 రకాలు ఉంటాయి, పర్మనెంట్ కమిటీస్ ఉంటాయి, టెంపరీ కమిటీస్ ఉంటాయి. పర్మనెంట్ కమిటీస్ అంటే ఎప్పటికీ అంటే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అన్నమాట. అండ్ టెంపరీ అంటే ఏంటంటే అడ్హాక్ కమిటీస్. ఇప్పుడు మనకి ఏమైనా అవసరం ఉంటే ఆ కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు, ఆ కమిటీ ఆ ఇష్యూ చూసిన తర్వాత అది మళ్ళీ డిస్మాంటల్ అయిపోతుంది అనమాట. సో అలా మనకి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే పర్మనెంట్ కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్కి ప్రయారిటీస్ అనేవి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే డిమాండ్స్, గ్రాంట్స్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్స్ స్క్రూటినీ చేసి వాళ్ళ రిపోర్ట్ని మళ్ళీ హౌస్కి పెడతారనమాట. ఆ రిపోర్ట్స్ అన్ని పెట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనకి ఓటింగ్ అనేది జరుగుతుంది. ఎస్లు ఎక్కువ ఉంటాయి, ఎస్ ఓవర్ నోస్ ఎక్కువ ఉంటే అది పాస్ అయినట్టు అనమాట. ఫైనల్గా అప్రోప్రియేషన్ బిల్ కూడా పాస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ అవ్వలేదు అన్నట్లయితే మన గవర్నమెంట్కి ఎలాంటి అధికారం ఉండదు ఎస్సీఎఫ్ఐ నుంచి మనీని విత్డ్రా చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ మేజర్ డాక్యుమెంట్స్, మైనర్ డాక్యుమెంట్స్ ఏమేమి పెడతారు బడ్జెట్లో అంటే ఫస్ట్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, దాంతోపాటు డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫినాన్స్ బిల్ అండ్ ఈవెన్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద మన యొక్క టార్గెట్స్. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏంటంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎంత డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండాలని చెప్పే టార్గెట్స్ ఇచ్చేది ఈ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్లో మనం ఎంతవరకు చేరుకున్నాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ గురించి రిపోర్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మన ఇండియా యొక్క ఫిజికల్ పాలసీ ఎలా ఉంది, మానిటరీ పాలసీ ఎలా ఉంది, అంతేకాకుండా ఎక్స్పెండిచర్ బడ్జెట్, రిసీప్ట్ బడ్జెట్, ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ ఎలా ఉంది, అండ్ ఇండియా యొక్క మన కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ ఏంటి. సో మీరు ఆ నెంబర్స్ ఏవి గుర్తుపెట్టుకోకపోయినా కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఈ బడ్జెట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి అని చెప్పి. ఓకే, మన కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈసారి మన బడ్జెట్ ఫోకస్ చేసేది ఏంటంటే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ మీద ఫోకస్ చేస్తూ ఈసారి మన యొక్క థీమ్ ఏం తీసుకొచ్చారు అంటే యువ శక్తి డ్రివెన్ బడ్జెట్గా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. యువ శక్తి అంటే మీ అందరికీ తెలుసు డెమోగ్రఫిక్ డివిడెంట్, యువత మీద ఫోకస్ చేసి వాళ్ళకి స్కిల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వాటి మీద మనం ఫోకస్ చేస్తున్నామని చెప్పారు. అండ్ ఎస్పెషలీ వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే గ్రోత్ అనేది రావాలి. అండ్ ఈ గ్రోత్ దాంతోపాటు మన బడ్జెట్ ఏమైతే ఫోకస్ చేస్తున్నామో అవి ఫార్మర్స్కి, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి, యూత్కి, ఉమెన్కి అండ్ పూర్కి ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్ అచీవ్ అవ్వాలి అని చెప్పడం జరిగిందనమాట. అండ్ 3 ఇంపార్టెంట్ గోల్స్ ఏం పెట్టుకున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి మన గ్రోత్ని స్పీడప్ చేయాలి. మన గ్రోత్ వచ్చేసి ఈసారి 7.4 ఉంది కదా, సో అలాగే మనం నెక్స్ట్ టైం కూడా మన గ్రోత్ని స్పీడప్ చేయాలంటున్నారు. ఎస్పెషలీ మన ఇండియన్ ఎకనామీలో ప్రొడక్టివిటీ పెంచాలి, అలాగే రెసిలియన్స్ని బిల్డ్ చేయాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా సెకండ్ వచ్చేసి మన యూత్ యొక్క స్కిల్స్ని, వాళ్ళ యొక్క కెపాసిటీని పెంచాలి అని అనుకుంటున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరూ గ్రో అవ్వాలి అండ్ ఇంక్లూజివ్నెస్ అనేది ఉండాలి, అందరికీ గ్రోత్ అనేది కనిపించాలి. సబ్కా సాత్ అంటే అందరితో కలిసి మన గ్రోత్ అనేది తీసుకురావాలి, అంటే ఇంక్లూజివ్ ఇండియా, ఇంక్లూజివ్ గ్రోత్ కూడా ప్రామినెన్స్ అనేది ఇచ్చారనమాట. ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి రిసోర్సెస్ అందుబాటులో ఉండాలి,
అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ అనేవి ఏ రీజన్ నుంచి వచ్చినా కూడా, ఏ సెక్టార్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి అందరికీ ఆపర్చునిటీస్ అండ్ రిసోర్స్ ఉండాలి అని చెప్పి ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తున్నారనమాట. అండ్ ఈ 3 ఇంపార్టెంట్ గోల్స్కి సపోర్ట్ చేయడానికి మన దగ్గర ఏమున్నాయి అంటే రిఫార్మ్స్ అనేది తీసుకొస్తూనే ఉన్నామని చెప్పి మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. అంతేకాకుండా మన యొక్క ఫినాన్స్ సెక్టార్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ సేవింగ్స్ అనేవి మొబిలైజ్ అవుతున్నాయి అండ్ రిస్క్లు కూడా బాగానే మేనేజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంతేకాదు మన ఇండియాలో కటింగ్ ఎడ్జ్ హై టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఎస్పెషలీ ఏఐ అప్లికేషన్స్ని, అలాగే గవర్నెన్స్ మల్టిప్లయర్స్ని కూడా మనం గవర్నెన్స్లో ప్రతి చోట ఏఐని పెడుతున్నామంటున్నారు. సో రీసెంట్గా మనం కూడా చదివాము ఏంటంటే జ్యుడిషియరీలో ఏఐని ఇంక్రీజ్ చేస్తున్నాము, బ్యాంకింగ్ సెక్టార్లో ఏఐని ఇంక్రీజ్ చేస్తున్నాము. సో అలా ఫ్రాడ్యులెంట్ కేస్ అంటున్నాము అండ్ ఈవెన్ సైబర్ సెక్టార్లో కూడా మనం ఏఐని యూజ్ చేయాలనుకుంటున్నాం కదా. సో అదే పాయింట్ అనమాట ఇక్కడ చెప్పింది. మనం ప్రతి ఒక్క ఏరియాలో హై ఎండ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము లైక్ ఏఐ. దానివల్ల గవర్నెన్స్ ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పారు. అండ్ రీఫార్మ్స్ చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్ట్ 2025 నుంచి ఇప్పటి వరకు 350+ రీఫార్మ్స్ మన ఎకనామీలో చేశాము అని చెప్పారు. సో టాప్ 10 రీఫార్మ్స్ మీరు నోట్ చేసుకోండి. అందులో మన ఫస్ట్ వచ్చేసి జిఎస్టీ సింప్లిఫికేషన్, జిఎస్టీ 2.0, దాంతోపాటు లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం, అలాగే క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ని కూడా రేషనలైజ్ చేశారనమాట. అండ్ అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ వర్క్ చేస్తూ కంప్లైంట్స్ తగ్గిస్తుంది అండ్ డీరెగ్యులేషన్ కూడా చేస్తుంది అనమాట. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ రిఫార్మ్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఆ రిఫార్మ్స్ అనేది కంటిన్యూ అవ్వడం వల్ల మన ఎకనామిక్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈసారి గ్రోత్ అనేది 6 ఏరియాస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఆ 6 ఏరియాస్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ 6 పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. ఇందులో అగ్రికల్చర్లో బాగానే చేస్తున్నాము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసరికి ఇండియా డిలే చేసింది. ఇండియా ఈజ్ నాట్ గుడ్ అట్ మ్యానుఫ్యాక్చరింగ్. దానివల్లే మనం డిఫరెంట్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అల్లటప్ప కాదు. ఈసారి ఏవైతే గూడ్స్ నిజంగా మన 21st సెంచరీలో అవసరమో, 2026లో అవసరమో, ఎస్పెషల్లీ ఏఐ రిలేటెడ్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కానీ అండ్ మన టెక్స్టైల్స్ గురించి మనం ఫోకస్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అదే కాకుండా మన యొక్క లెగసీ ఇండస్ట్రీస్ని రిజువినేట్ చేస్తున్నాము అని చెప్పారు. ఎస్పెషల్లీ నిన్న మనం ఒక ఆర్టికల్ చదివాము ఏంటంటే గ్రీన్ స్టీల్ ఇండస్ట్రీ బాగానే పనిచేస్తున్నప్పటికీ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మన యొక్క గూడ్స్ కార్బన్ ట్యాక్స్ని అట్రాక్ట్ చేస్తా యూరోపియన్ యూనియన్లో అని భయపడుతున్నాం కదా. సో అలాంటి ఒక లెగసీ ఐరన్ స్టీల్ సెక్టార్స్లో మనం కొంత అడ్వాన్స్మెంట్స్ అనేవి రిజువినేషన్ అప్గ్రేడ్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా మనం ఎంఎస్ఎంఈని క్రియేట్ చేయాలి అండ్ ప్రమోట్ చేయాలి అని చెప్పారు. ఎంఎస్ఎంఈస్ ఆర్ గ్రోత్ ఇంజన్స్ ఆఫ్ ఎకానమీ అని అంటారు. ఎందుకంటే అవి హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాయి. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి అంటున్నారు. ఎస్పెషల్ లాజిస్టిక్ సెక్టార్స్ని బూస్ట్ చేయాలని చెప్పి ఫ్రైట్ కారిడార్స్ని ఇంప్రూవ్ చేయాలి. అలాగే మనం స్పీడ్ రైల్ కారిడార్స్ని కూడా తీసుకొస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా మనం ఎనర్జీ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలంటున్నారు. ఎస్పెషలీ మనం రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నాము. అండ్ అంతేకాకుండా మన ఎనర్జీ సెక్టార్లో ఎస్పెషలీ ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద రిలయన్స్ తగ్గించి రెన్యూవబుల్ మీద ఫోకస్ చేయాలి. అండ్ డీజిల్ ఇంజన్స్ ఆర్ఎల్స్ పెట్రోల్ వెహికల్స్ని కూడా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కిందగా మార్చాలి అనుకుంటున్నాము. అండ్ ఈవెన్ ఫ్లైట్ కూడా గ్రీన్ ఫ్లైట్స్ తీసుకొస్తున్నాము. అండ్ వెరీ హై స్పీడ్ 7 రైల్ కారిడార్స్ని మనం తీసుకొస్తున్నాం ఎస్పెషల్ సిటీస్ని కనెక్ట్ చేయడానికి. అండ్ ఏంటంటే సిటీస్ని కూడా ఎకనామిక్ రీజన్స్గా డెవలప్ చేయాలి. దానికోసం మేజర్ సిటీస్ ఇన్ సౌత్ని మనం కనెక్ట్ చేస్తున్నాము. దానివల్ల ఫాస్ట్గా మనం ఒక ఏరియా నుంచి ఒక ఏరియా కనెక్ట్ చేసినట్లయితే మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ని పెంచవచ్చు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 6 ఏరియాస్ మీద అయితే ఈసారి బడ్జెట్ ఫోకస్ చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఇవన్నీ 1 by 1 చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో స్కీమ్స్ ఏంటో రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయోఫార్మా శక్తి అనే స్కీమ్ అనేది తీసుకొచ్చేసి ఫార్మాస్యూటికల్ సెక్టార్ని మార్చేయాలనుకుంటుంది. ఎస్పెషలీ
ఫార్మాస్యూటికల్ సెక్టార్లోని బయోసిమిలర్స్ బయోలాజిక్స్ని బూస్ట్ చేయాలి నెక్స్ట్ 5 yearsలో అని తీసుకొచ్చిన స్కీమే బయోఫార్మా శక్తి అన్నమాట. అండ్ అంతేకాకుండా మన క్లినికల్ ట్రయల్స్ చాలా ఇంపార్టెంట్ అని చదువుకున్నాం కదా లాస్ట్ 2 days బ్యాక్. ఆ క్లినికల్ ట్రయల్స్ని ఇంప్రూవ్ చేయడానికి 3 ఇన్స్టిట్యూషన్స్ని మనం కొత్తగా తీసుకురానున్నాము. అంతేకాకుండా సెమీ కండక్టర్స్ చాలా ఇంపార్టెంట్ కదా, దానికోసమే సెమీ కండక్టర్ మిషన్ 2.0ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రానిక్స్ని కూడా బూస్ట్ చేయడానికి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అంతేకాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం రేర్ ఎర్త్ కారిడార్స్ని తీసుకొచ్చామన్నమాట. ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ ఏం లేదు, మన కోస్టల్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఒడిశా, ఏపీ, తమిళనాడు అండ్ కేరళలో ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోనోజైట్ అవన్నీ ఉన్నాయి. వాటిని మనం ఎక్స్ప్లోర్ చేసి వాటి నుంచి ప్రాసెసింగ్ చేసి వాటి నుంచి కొత్త గూడ్స్ అనేవి తయారు చేయడానికి ఈ యొక్క రేర్ ఎర్త్ కారిడార్స్ తీసుకొచ్చారు. ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనం వేరే కంట్రీస్ మీద చాలా డిపెండ్ అయి ఉన్నాము. ఆ డిపెండెన్సీ వల్ల మన యొక్క ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చింది రేర్ ఎర్త్ కారిడార్స్ అన్నమాట ఈ 4 స్టేట్స్లో. అండ్ అంతేకాకుండా మనం 3 కెమికల్ పార్క్స్ని కూడా తీసుకురావాలి అనుకుంటున్నాము. ఆ కెమికల్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మన అగ్రికల్చర్లో వేసే పెస్టిసైడ్స్ కానివ్వండి, హర్బిసైడ్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఏంటి ఇవంతా కెమికల్సే కదా. ఆ కెమికల్స్ యాక్చువల్లీ ఇండియా ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఎట్ కెమికల్స్ అనమాట. పెస్టిసైడ్స్ అండ్ ఎస్పెషల్లీ యూరియా, డిఏపి ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ సరిగ్గా మన ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ దాని మీద గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేసి తక్కువ రేట్లకి ఫార్మర్స్కి అందిస్తుంది అనమాట. సో అందుకని మనం ఇంపోర్ట్ డిపెండెన్స్ని కట్ చేసుకోవాలి, తగ్గించాలని చెప్పి ఈ 3 కెమికల్ పార్ట్స్ని కూడా మనం డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాము ఇండియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ గూడ్స్ అండ్ లాజిస్టిక్స్. సో మనం ఏంటంటే క్యాపెక్స్ ఇంప్రూవ్ చేస్తున్నాము. అండ్ అంతేకాకుండా హైటెక్ టూల్స్ రూమ్స్ని కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తున్నాము. దానివల్ల ఏమైనా డిజాస్టర్ వచ్చే సిచ్యువేషన్స్లో కూడా ఇంపాక్ట్ అనేది తగ్గిస్తుంది. అండ్ అంతేకాకుండా మనం కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ మీకు కంటైనర్స్ తెలిసే ఉంటుంది, చాలా మూవీస్లో పోర్ట్ సంబంధించిన మూవీస్ చూస్తే కంటైనర్స్ చూపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఐరన్ బాక్సుల లాగా అందులో మనకి గూడ్స్ కార్గో అనేది షిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా నెక్స్ట్ 5 yearsలో కొంత అలొకేషన్ అనేది ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ రూరల్ ఇండస్ట్రీలో మాత్రం చాలా కొత్త స్కీమ్స్ వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో ఫైబర్స్, క్లస్టర్ మోడిఫికేషన్, అలాగే హ్యాండ్లూమ్ సపోర్ట్, సస్టైనబుల్ టెక్స్టైల్స్, స్కిల్లింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ నేషనల్ ఫైబర్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఏంటంటే మన నేచురల్ ఫైబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ కానివ్వండి, వూల్ కానివ్వండి, సిల్క్ కానివ్వండి, అండ్ ఈవెన్ మనకి వాటర్ హయాసింత్, బనానా నుంచి ఫైబర్, ఆ ఫైబర్స్ అన్ని మనం ఇండియాలోనే తయారు చేసుకోవాలి, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఉండడానికి నేషనల్ ఫైబర్ స్కీమ్ని తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్ ఎక్స్పాన్షన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని కూడా తీసుకొచ్చేసి మన యొక్క ట్రెడిషనల్ క్లస్టర్స్ని మోడర్నైజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చేసి మనం ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ని స్ట్రెంథన్ చేస్తూ దాంతోపాటు టార్గెటెడ్ సపోర్ట్ అనేది వీవర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ ఈకో ఇనిషియేటివ్ అని చెప్పి మనం గ్లోబల్గా మన టెక్స్టైల్ గూడ్స్ని కాంపిటేటివ్గా మార్చేలాగా మన ఎక్స్పోర్ట్స్ అవన్నీ చేస్తున్నాం. అండ్ అంతేకాకుండా మనకి సమ్రాట్ 2.0 అనే స్కీమ్ ద్వారా మన యొక్క ట్రేడ్ని అప్గ్రేడ్ చేస్తూ అండ్ మోడర్నైజ్ చేస్తున్నాము. ఓకే, సో అలా మనం మెగా టెక్స్టైల్ పార్క్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ మనకి మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్ వల్ల మనం ఖాదీని, హ్యాండ్లూమ్ని, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా బూస్ట్ చేస్తున్నాం. అంతేకాదు స్పోర్ట్స్లో యూజ్ చేసే స్పెషల్ డ్రెస్ని, ఎక్విప్మెంట్స్ని కూడా ప్రమోట్ చేయడానికి స్పెషల్ డెడికేటెడ్ ఇనిషియేటివ్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనం ఫ్రంట్ పేజ్ ఆఫ్ ఇందులో చూస్తే మనకి క్యాపెక్స్ అని ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి 12.2 lakh crore అనేది అనౌన్స్ చేశారు. అందులో ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ రిస్క్ గ్యారంటీ ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. సో మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా సరే ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అంటే రోడ్స్ కానీ రైల్వేస్ కానీ అప్పుడు ఏం చేస్తుంటే టెండర్స్ రిలీజ్ చేస్తుంది. టెండర్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్స్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చుకొని వాళ్ళు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు.
అండ్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా తక్కువ టైంలో అవ్వవు, చాలా టైం అనేది టేకింగ్ అవుతుంది అనమాట. దానివల్ల వాళ్ళు లోన్స్ అనేది టైంలో పే చేయకపోతే బ్యాంకులలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరుగుతాయి. ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ని తీసుకొచ్చింది. అదేంటంటే పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ అనేది బిల్డర్స్కి ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రైట్ అండ్ కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. మనం ట్రైన్స్ చూసుకున్నట్లయితే మనకు 2 రకాల ట్రైన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్స్, నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ ట్రైన్స్. గూడ్స్ ట్రైన్స్నే ఫ్రైట్ అని అంటాం అనమాట. సో ఏంటంటే మనకి మేజర్ ప్రాబ్లమ్ ఈ గూడ్స్ ట్రైన్లలో మనం ఈవెన్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా ప్యాసింజర్లో గూడ్స్ ట్రైన్లో మాత్రం అలాంటి అడ్వాన్స్మెంట్ అనేది లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ కారిడార్స్ని కూడా డెడికేటెడ్గా గ్రీన్ ఫ్రైట్ కారిడార్స్ని ఇంప్రూవ్ చేయబోతున్నాం. అంతేకాదు కోస్టల్ ఏరియాస్లో ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది అనమాట, ట్రాన్స్పోర్టేషన్కి హబ్స్ అవుతాయి అన్నమాట. సో ఆ ఏరియాస్లో మన కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ని వల్ల కూడా మనం వాటర్ వేస్ని పెంచాలనుకుంటున్నాం. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 5 years మనం 20 న్యూ నేషనల్ వాటర్ వేస్ని కూడా తీసుకురావాలనుకుంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న వాటర్ వేస్ని మీరు లిస్ట్ చేసి పెట్టుకోండి. 5 ఇంపార్టెంట్ నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ 5 years మనకు 20 వాటర్ వేస్ రానున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనుకున్నాం కదా, క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి కూడా కొంత ఫండ్ అనేది అలాకేట్ చేసేసి మనం కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నాము. అండ్ అంతేకాకుండా సిటీ ఎకనామిక్ రీజియన్స్ డెవలప్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 స్పీడ్ రైల్ కారిడార్స్ని తీసుకొస్తుంది. ఆ రైల్ కారిడార్స్ ఏంటంటే ప్లీజ్ మేక్ ఎ నోట్. ఫస్ట్ వచ్చేసి ముంబై టు పూణే, నెక్స్ట్ పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. ఇలా 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని తీసుకొచ్చేసి ఇంపార్టెంట్ సిటీస్ని కనెక్ట్ చేస్తున్నాం అనమాట. దానివల్ల కనెక్టివిటీ పెరిగి ఓవరాల్గా బూస్ట్ అనేది అవుతుందన్నమాట మన ఎకానమీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్రియేషన్ సెక్టార్స్. మనం ఎస్పెషలీ హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్స్ నర్సెస్ ఉంటారు కదా, అలాగే మనం ఒక 1 lakh ఎలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని కూడా నెక్స్ట్ 5 yearsలో యాడ్ చేయబోతున్నాం, అంటే నాన్ స్టాఫ్ మెంబర్స్ని. అండ్ అలాగే మనం 1.5 lakh కేర్ గివర్స్ని కూడా నెక్స్ట్ ఇయర్ లోపు చేయాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇండియా ఇస్ వెరీ గుడ్ ఫర్ మెడికల్ టూరిజం, దానికి కూడా నేను రీజన్స్ చెప్పాను కదా. సో అది బూస్ట్ చేయడానికి కూడా మన కేర్ గివర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అంతేకాకుండా మెడిసిన్ చూసుకున్నట్లయితే సీట్ల గురించి చూసుకున్నట్లయితే మనకి 3 న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేది రానుంది. అలాగే మన ఆయుష్ ల్యాబ్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నాము. అండ్ అంతేకాకుండా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ ల్యాబ్స్ కూడా అరౌండ్ 15,000 స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనం పెడుతున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ ఇన్నోవేషన్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషలీ అగ్రికల్చర్, ఉమెన్ అండ్ సోషల్ జస్టిస్ చూసుకున్నట్లయితే ఫిషరీస్లో అరౌండ్ 500 రిజర్వాయర్స్, అమృత్ సరోవర్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. అలాగే ఎనిమల్ హస్బెండరీ కూడా గవర్నమెంట్ అనేది వాల్యూ చైన్స్లో, లైఫ్ స్టాక్లో సపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. అంతేకాకుండా ఎస్పెషలీ ఈసారి కోకోనట్ అనేది న్యూస్లో ఉంది రూట్ వెల్ట్ డిసీజ్ వల్ల. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే హై వాల్యూ క్రాప్స్ లైక్ కోకోనట్, క్యాష్యూ, కోకోవా, శాండల్వుడ్, అగార్వుడ్ నట్స్లో కూడా గవర్నమెంట్ అనేది సపోర్ట్ అనేది ఇస్తుంది. ఎస్పెషలీ అమ్మడానికి, మన దగ్గర ఉన్న ప్రొడ్యూస్ అమ్మడానికి భారత్ విత్సార్, అలాగే సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రినర్షిప్ని కూడా స్టార్ట్ చేస్తుంది ఉమెన్ సెక్టార్లో. అండ్ ఎస్పెషలీ మనం ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గురించి చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ని తెస్తున్నారు. అంతేకాకుండా 5 టూరిజం డెస్టినేషన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో డెవలప్ చేస్తున్నారనమాట. ఆ ఏరియాస్లో అరౌండ్ 4,000 ఎలక్ట్రానిక్ బస్సెస్ని కూడా ఏర్పాట్లో ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాదు బుద్ధిస్ట్ సర్క్యూట్ స్కీమ్లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం అండ్ త్రిపురాని కూడా కవర్ చేసేసి అక్కడ ఉన్న టెంపుల్స్, మోనాస్ట్రీస్ని కూడా ప్రిజర్వేషన్ చేయడంలో కూడా వాళ్ళు స్టెప్స్ అనేవి తీసుకుంటున్నారు అనమాట. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈసారి బడ్జెట్లో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం అనౌన్స్ చేసిందంటే 16th ఫినాన్స్ కమిషన్ చెప్పిన రికమెండేషన్స్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పింది. అండ్ రీసెంట్గా మనం 16th ఫినాన్స్ కమిషన్ న్యూస్లో ఎందుకు అవన్నీ చూసాం కదా. సో ఏంటంటే ఈ 16th ఫినాన్స్ కమిషన్ కూడా సేమ్ 15th ఫినాన్స్ కమిషన్ ఏమైతే రికమెండేషన్స్ ఇచ్చిందో అదే ఇచ్చింది. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్లో 41% స్టేట్ గవర్నమెంట్స్కి అలాకేట్ చేయమని సేమ్ అదే ఇక్కడ ఇచ్చిందనమాట. సో ఈ బడ్జెట్ వల్ల నాకు అనిపించిన అడ్వాంటేజెస్ ఏంటంటే ఫర్ షూర్ స్ట్రాంగ్ ఫిజికల్ కన్సాలిడేషన్ అనేది ఉంటుంది, ఇండియా యొక్క ప్రొఫైల్ అనేది పెరుగుతుంది, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది జరుగుతుంది,
ఎందుకంటే లాజిస్టిక్ మీద ఫోకస్ చేస్తున్నాము, కనెక్టివిటీ మీద ఫోకస్ చేస్తున్నాము, రైల్వేస్ మీద ఫోకస్ చేస్తున్నాము, కోస్టల్ ఏరియాస్ డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ అంతేకాదు మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే సెమీ కండక్టర్ మిషన్ ఉంది, అలాగే రేర్ ఎర్త్ కారిడార్స్ ఉన్నాయి, కెమికల్ పార్క్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ సపోర్ట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం వేరే కంట్రీ మీద డిపెండెన్సీ తగ్గించి మన కంట్రీలోని ప్రొడక్షన్ పెంచే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా ఈసారి అయితే పువర్ మీద, అన్ప్రివిలేజ్డ్ మీద, అండర్ ప్రివిలేజ్డ్ మీద, యూత్ మీద, ఫార్మర్స్, ఉమెన్, వాటందరి మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ఇంక్లూజివ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలాగే మనం కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్లో గ్రోత్ అనేది కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. కానీ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎటువంటి బోల్డ్ రిఫార్మ్స్ చేయకుండా నార్మల్గా అందరు చేసే రిఫార్మ్స్ ఈసారి కూడా చేస్తున్నారు, దాంట్లో కొత్త ఏముంది అని చాలామంది అంటున్నారు. అండ్ అంతేకాకుండా కొన్ని ఏరియాస్లో హై ట్యాక్సెస్ కూడా ఇంపోజ్ చేయడం వల్ల కొన్నిసార్లు ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీసినట్టు ఉంటుంది అంటున్నారు. అండ్ డైరెక్ట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ అయితే కనిపించట్లేదు అని చెప్తున్నారు అనమాట. అండ్ ఎక్కువ పబ్లిక్ క్యాపెక్స్ గురించి చెప్పారు కానీ ప్రైవేట్ క్యాపెక్స్ గురించి చెప్పలేదు, దానివల్ల గవర్నమెంట్ మీద ఎక్కువ బర్డెన్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇది ఇన్ డీటెయిల్గా ఈ ఇయర్ బడ్జెట్ గురించి. ఓకే, సో కొన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయి, జస్ట్ ఇవి ఎలా లింక్ అవుతున్నాయో చెప్తాను అంతే. సో ఒక ఆర్టికల్ వచ్చేసి రేర్ ఎర్త్ కారిడార్స్ అని చెప్పాం కదా, ఎందుకు అంటే చైనా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించడానికి. అవి ఎక్కడ అంటే మన కోస్టల్ ఏరియాస్లో కొన్ని మినరల్ రిచ్ స్టేట్స్ ఉన్నాయి, ఒడిశా, ఏపీ, కేరళ అండ్ తమిళనాడు అనమాట. అక్కడ ఏం చేస్తున్నాము అంటే మనం మైనింగ్ని ప్రమోట్ చేస్తున్నాము, దాంతోపాటు ప్రాసెసింగ్ చేస్తున్నాము, దాంతోపాటు రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ అనేవి చేస్తున్నాము, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్యాక్స్ రెవల్యూషన్. ఇది వచ్చి నేను క్లియర్గా చెప్పాను కదా, ఇది కొత్త టాపిక్ ఏం కాదు. సో మన సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్ డ్యూటీస్, అవన్నిటిలో నుంచి 41% స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి అంటున్నారు. కానీ ఇందులో సెస్ అండ్ సర్చార్జ్ అనేది యాడ్ అవ్వవు, అందుకని మనం రీసెంట్గా ఈ ఆర్టికల్ మీద చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లేబర్ ఇంటెన్సివ్ టెక్స్టైల్ సెక్టార్ ఎంఎస్ఎంఈస్కి కొత్త స్కీమ్స్ వచ్చాయని చదువుకున్నాం కదా. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫైబర్ స్కీమ్ ఒకటి, టెక్స్టైల్ ఎక్స్పాన్షన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ ఈకో ఇనిషియేటివ్ ఒకటి. ఓకే, అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ఇగ్నోర్స్ అన్ఎంప్లాయ్మెంట్, సోషల్ సెక్యూరిటీ అండ్ ట్రేడ్ యూనియన్స్. ఇక్కడ ఈ టాపిక్ ఏం చెప్తుందంటే మనకి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది ఉంది, దాని గురించి సరిగ్గా ఫోకస్ చేయలేదు, ఎస్పెషల్లీ సోషల్ సెక్టార్లో వాళ్ళు ఎక్కువ ప్రామినెన్స్ అనేది ఇవ్వలేదని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్, కోకోవా, శాండల్వుడ్ గెట్ స్పెషల్ అటెన్షన్. సో ఈసారి మాత్రం కంపల్సరీ కోకోనట్, శాండల్వుడ్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి అది చూసుకోండి. అండ్ ఇక్కడ ఒక టాపిక్, ఒక పాయింట్ అయితే ఇచ్చారు, ఏమి ఇచ్చారంటే ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పారు. అండ్ 30 million పీపుల్ డిపెండెడ్ ఆన్ కోకోనట్స్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ యొక్క కాంపిటేటివ్నెస్ ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఇంటర్వెన్యూస్ తీసుకున్నారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్గా కోకోనట్కి సంబంధించిన రూట్ వెల్ట్ డిసీజ్ న్యూస్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోర్ మనీ అండ్ న్యూ స్కీమ్స్ ఫర్ లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్. నేను ముందు చెప్పాను కదా 500 రిజర్వాయర్స్, అలాగే అమృత్ సరోవర్స్ అండ్ అనిమల్ హస్బెండరీకి కూడా లైఫ్ స్టాక్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, యానిమల్ హెల్త్ కోసం వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్లో కూడా మనకి చాలా బూస్ట్ అయితే ఉంది, ఎస్పెషల్లీ సమగ్ర శిక్ష అభియాన్, కేంద్రీయ విద్యాలయాస్, వాటికి మంచి ఫండింగ్ అనేది ఈసారి ఉంది కాబట్టి ఓవరాల్గా మన డెవలప్మెంట్ అనేది కూడా చూడొచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్ మిషన్ చెప్పాను కదా. సో ఈ మొత్తం ఈరోజు ఉన్న ఆర్టికల్స్ అన్నీ నేను ఫస్ట్ యూనియన్ బడ్జెట్లో చెప్పిన వాటికి సంబంధించినవే ఉన్నాయి, కాకపోతే సపరేట్ టాపిక్స్గా ఉన్నాయి. జస్ట్ అవి కూడా నేను అటాచ్ చేసి ఎలా కరెక్ట్ చేసుకోవచ్చో చెప్పానమాట. కంపల్సరీ బడ్జెట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బడ్జెట్ స్పీచ్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎవ్రీ స్కీమ్ అసలు ఏం చెప్పారు, ఏ ఏరియాలో ఎంత చెప్పారు అవంతా మీరు కంపల్సరీ చూసుకోవాల్సిందే. ఎందుకంటే డైరెక్ట్గా అరౌండ్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎవ్రీ ఇయర్ ఉంటాయండి. అండ్ ఇక్కడ నేను క్వశ్చన్స్ చూపిస్తున్నాను, జస్ట్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్. అసర్షన్ వచ్చేసి ద యూనియన్ బడ్జెట్ 2026 to 2027 is described as emphasizing యువ శక్తి driven growth. R వచ్చేసి it focuses on youth skilling, employment generation and enterprise creation as part of fulfilling aspiration towards Viksit Bharat. సో ఈ రెండు కరెక్టేనా, వెదర్ ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదా చూసి కింద కమెంట్లో ఆన్సర్ చెప్పండి ఫర్ షూర్, మర్చిపోవద్దు.
అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రేర్ ఎర్త్ కారిడార్స్ announced in union budget. First, it is dedicated rare earth corridors are to be established in mineral-rich coastal states. The states specifically mention Odisha, Kerala, AP, and Tamil Nadu. Third one, the initiative aims to promote mining, processing, research, and manufacturing to reduce import dependency. So, ikkada meer chudalsindi correct statements ఏవేవి. కంపల్సరీ మీ ఆన్సర్స్ని కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా అప్డేట్స్ అనేవి ఈ ఛానల్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర జిఎస్ ఫ్రెండ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ కొత్తదైతే స్టార్ట్ అవుతుంది. మేము బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా మమ్మల్ని నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. 8074765513. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి చూస్తాను ఎలా ఉంది అని అనుకున్నా కూడా మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చు. ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్లో. మీరు వికాస్ బుక్ సెంటర్ అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో యూ కెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ప్లీజ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు target 2027, this is the right time anamata. And I wish you all the best.